హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మనం కొర్రలతో అన్నం వండుకుంటాము, ఉప్మా చేసుకుంటాం కదా. ఒక్కసారి మీరు కూడా ఇలా పాయసం చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. అమృతం అన్నట్టుగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, అమ్మమ్మలు నాయనమ్మలు, వాళ్ళకి కొంచెం షుగర్ ఉండి ఉంటుంది కదా, వాళ్ళు తినలేరు కదా, ఎలాంటి స్వీట్ తినొద్దు అన్నట్టుగా ఉంటారు కదా. వాళ్ళకి ఇలా కొర్రలతో పాయసం చేసి పెట్టండి, ఎవరైనా తినొచ్చండి. డైట్ చేసే వాళ్ళు కూడా ఇలా అప్పుడప్పుడు స్వీట్ చేసుకొని తినొచ్చు, ఎందుకంటే ఇందులో అన్ని హెల్తీవే ఉన్నాయి కదండి. బెల్లం హెల్తీనే, కొర్రలు హెల్తీనే, పాలు కూడా హెల్తీనే, కాబట్టి అన్ని మిక్స్ చేసుకొని పాయసం చేసుకొని తింటున్నాం అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ కొర్రలని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక దాంట్లోకి పాలు, బెల్లం యాడ్ చేసుకోండి. మీ స్వీట్కి తగినంత బెల్లం యాడ్ చేసుకొని దాన్ని కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది, అంత మాడిపోయి మంచి టేస్ట్ ఉండదు. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకొని, మీరు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, తీసుకొని అవన్నీ పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడకబెట్టుకుంటున్నాం కదా, దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి పైన నుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అంతే అండి, వేడి వేడిగా మనకు మిల్లెట్స్ పాయసం రెడీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. Thank you for watching. Don't forget to comment and subscribe.